వాళ్ళని బేస్ చేసుకొని వీళ్ళు వాళ్ళకు ఫండ్స్ ఇచ్చి వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళ దేవుడు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి వాళ్ళని అటు సైడ్కి తీసుకెళ్ళాడు. లేకపోతే అందరూ హిందూ మతమే ఫస్ట్ నుంచి. సో అలా తీసుకొని వాళ్ళు కన్వర్ట్ చేసుకొని వాళ్ళకేదో మంచి చేస్తున్నట్టుగా చెప్పి వాళ్ళ మతాన్ని వాళ్ళు విస్తరించుకుంటున్నారు. ఆ రకంగా ఇక్కడ క్రిస్టియానిటీ అనేది బలపడింది. అక్క నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు, కాకమ్మ కబుర్లు, కళ్ళబొలి కబుర్లు. అసలు నిజమైన వాస్తవం నేను చెప్తాను. మతం మారడానికి కారణం ఏంటంటే ఫండింగ్ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి ఫండింగ్లు ఇస్తే వాళ్ళు ఇంకా బిలో పావర్టీ లైన్ లో ఎందుకున్నారక్క? చెప్పండి. నిజంగా డబ్బుల కోసమే మతం మారితే ఈ రోజుకి వాళ్ళు బిలో పావర్టీ లైన్ లో ఎందుకు ఉన్నారు? వాస్తవానికి వాళ్ళు మతం మారింది ఎందుకో తెలుసా? మీ గుడిలోకి వస్తే మీ గుడి మైలు అంటుకుంటుందని మీ పూర్వీకులు, మీ తాత ముత్తాతలు వాళ్ళని గుడిలోకి రానిలేరు. మా దేవుడు మీరు ముట్టుకుంటే మైలంటుకుంటాడు, మైలైపోతాడని చెప్పి వాళ్ళని మీ దేవుడిని ముట్టనివ్వలేదన్నమాట మీ తాత ముత్తాతలు. సో అందుకోసమని గుడిలోకి రాలేకపోయారు, మీ దేవుడిని వాళ్ళు చూడలేకపోయారు, తాకలేకపోయారు. ఇంకో విషయం ఏంటంటే మా వీధుల్లో మీరు నడిస్తే మా వీధులకి మైలంటుకుంటుంది, మా వీధులు మైలైపోతాయని మీ తాత ముత్తాతలు ఏం చేసిందంటే వాళ్ళ ముడ్డికి మొలతాడికి తాటాకు మట్ట కడిపి నడిపించిండ్రు అనమాట. ఆ తాటాకు మట్ట ఎందుకు కట్టిండ్రంటే వాళ్ళు వేసే అడుగులు కూడా ఆ వెనకాల వచ్చే తాటాకు మట్ట ఈడ్చుకుంటూ వెళ్ళిపోవాలి, తుడిచేయాలని భావన అనమాట. వీళ్ళు ఎప్పుడైనా పనులకు వెళ్ళినప్పుడు దాహం అమ్మ నీళ్ళు అడిగితే మీ తాత ముత్తాతలు ఏం చేసిండ్రో తెలుసా? వాళ్ళని చెయ్యిలా పెట్టమని తాటాకు దెబ్బలు, టెంకాయ దెబ్బలు ఉంటాయి కదక్క, ఆ దెబ్బలు తీసుకొని ఆ చివరి నుంచి ఇలా నీళ్లు పోస్తే వాళ్ళు ఈ చివరి ఇలా పట్టుకొని తాగే పరిస్థితి ఉందనమాట. అక్క ఇంకో విషయం చెప్పమంటావా? పూర్వపు మహిళలు, ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబుల్ చెందిన మహిళలు బిందెడు నీళ్ల కోసం మాన ప్రాణాలు పలంగా పెట్టిన చారిత్రక కథలు చాలా ఉంటాయి చరిత్రలో. ఒకసారి లైబ్రరీకి వెళ్ళి చదవండి అక్క. ఇంకా మాట్లాడుకుంటే మేము వస్తే మీ బళ్ళు మైలు వెళ్ళిపోతాయని, మీ పిల్లలకు మైలు అంటుకుంటుందని బడుల్లోకి రానిలేదు కదా. చెప్పండి, ఊరు చివర పెట్టిండ్రు అనమాట. మేము ఊర్లోకి వస్తే మీ ఊరు మైలు అంటుకుంటుంది, మేము బడిలోకి వస్తే బళ్ళు మైలు అంటుకుంటాయి, మీ పిల్లలకి మైలు అంటుకుంటుంది, గుడిలోకి వస్తే దేవుడికి మైలు అంటుకుంటుంది, గుడికి మైలు అంటుకుంటుంది, అలాగే మీ వీధుల్లో నడిస్తే మీ వీధులకు మైలు అంటుకుంటుంది, మీ వీధులు మైలై పడిపోతాయి అని చెప్పి ఊరి బయట వాళ్ళని నెట్టేసి వివక్షతకు గురి చేస్తే అప్పుడు వాళ్ళని ఆదరించింది ఎవరంటే క్రైస్తవ మిషనరీలు. అందుకోసమే క్రైస్తవ్యాన్ని వాళ్ళు ప్రేమించడం మొదలుపెట్టారు. క్రైస్తవ్యంలో ఉన్న ప్రేమకి వాళ్ళు బానిసలుగా మారిపోయారనమాట. అందుకోసమే మతం మారిపోయారనమాట. అసలు మత మార్పిడులు మన దేశంలో ఎందుకు జరిగాయి తెలుసా? క్రిస్టియానిటీ మతం ఎలా వచ్చిందో తెలుసా? ఫలానా కులం ఫలానా పనే చేయాలి, ఫలానా వర్గం ఫలానా పనే చేయాలి, అది మీ కర్మ, దేవుడిచ్చిన కర్మ అని కర్మ సిద్ధాంతంతో కుల వృత్తుల్ని ప్రోత్సహించింటారు అనమాట. ఈ క్రిస్టియానిటీ అనేది వన్స్ భారతదేశంలోకి వచ్చి నాకేం చేస్తుందంటే దేవుడు ముందు అందరూ సమానమే, మీరు చేసే పని అనేది మీ వ్యక్తిగతం, అది మీ టాలెంట్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీరు చేస్తారు తప్పితే దేవుడు ఏ పనిని ఎవరికి నిర్ణయించడు, అందరినీ సమానంగా పుట్టిస్తాడు. దేవుడు ముందు నువ్వైనా బానిసైనా రాజైనా ఒక్కటే అని చాటించడం మొదలుపెట్టారు. అక్కడ వచ్చిందనమాట ప్రాబ్లం. సో క్రిస్టియానిటీ వల్ల కుల వృత్తులు పోతాయి, ఆ కుల వృత్తులు పోతే ఇలా ఆధిపత్యం పోతుంది. అక్కడ మొదలైంది భయం. ఆ మొదలైన భయం ఈ రోజుకి ఇలానే వస్తుంది. నాకైతే చాలా కోపం వస్తుంది. మన ఇండియన్ హిస్టరీ గురించి తెలియకపోతే మీ చదువులు ఎందుకు? ఇంకా చెప్పుకుంటే షెడ్యూల్ క్యాస్ట్కి చెందిన ఒక వర్గానికి చెందిన ప్రజలకి ఊర్లో పశువులు చనిపోతాయి కదా. ఆ పశువులు చనిపోయినప్పుడు ఆ పశువులను తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ళ దగ్గర వేసి దాని చర్మాన్ని తీసి వాళ్ళకి చెప్పులు కొట్టమని చెప్పి మిగిలిన మాంసాన్ని మీరు తినండ్రా అని చెప్పి వాళ్ళ మొహాన ఆ పశువులు చచ్చిపోతే తీసుకెళ్లి వేసేసి ఊరవతల వాళ్ళని ఊరవతలు ఉంచేసి ఆ చర్మంతో పుట్టిన చెప్పులు వీళ్ళు వేసుకొని తిరుగుతూ మీ తాత ముత్తాతలు వాళ్ళని వెలేసిండ్రు అనమాట. ఆ చనిపోయిన మాంసం తిన్నప్పుడు వాళ్ళకేందంటే లేనిపోని అనారోగ్యాలు వచ్చేవి. ముఖ్యంగా డయేరియా వచ్చేది, కలరా వచ్చేది. ఆ డయేరియా కలరా వచ్చి చాలా మంది వందల సంఖ్యలో నుంచి వేల సంఖ్యలో చనిపోతుంటే ఆదుకుంది ఎవరంటే క్రైస్తవ మిషనరీలు. వాళ్ళకెళ్ళి సేవ చేసింది ఎవరంటే క్రైస్తవ మిషనరీలు. అందుకోసమని వాళ్ళు చూపించిన ప్రేమకి బానిసలుగా మారిపోయారు, క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయారు. ఇంకా మనం మాట్లాడుకుంటే క్రైస్తవ్యంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే విదేశీ ఫండింగ్లు కాదు, క్రైస్తవ మత మాఫియాలు కాదు, యూరోపియన్స్ బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళని బెదిరించడం కాదు, భయపెట్టడం కాదు,
బియ్యం బస్తాల కోసం అసలే కాదు. ఎందుకు మారిపోయారంటే సమానత్వం కోసం, సమాన అవకాశాల కోసం, వైద్యం కోసం, విద్య కోసం, ఉపాధి కోసం, బ్రతికే అవకాశాలు సమానంగా కలగడం కోసం, అందుకోసం మారిపోయారక్క. అక్క కబుర్ల కాంతమ్మ, నీకు షార్ట్ కట్లో చెప్పాలంటే క్రైస్తవ్యంలో ఏంటంటే రాజు ఉండడు, బానిస ఉండడు. రాజైనా ఒకటే, బానిసైనా ఒకటే అన్నమాట. సో క్రైస్తవ్యం ఒకసారి స్వీకరించినాక రాజు అంటే ఎక్కువ, బానిస అంటే తక్కువ అనే భేదాలు ఉండవు అనమాట. రాజైనా ఒకటే, బానిసైనా ఒకటే. సో ఇక్కడ ప్రాబ్లం అంతా అక్కడ వస్తుంది అనమాట క్రైస్తవ్యంతో. మీరు క్రైస్తవ్యాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఇదే ప్రాబ్లం. ఎందుకంటే ఒక బానిస వచ్చి రాజుని నువ్వు నేను సమానం అని ప్రశ్నిస్తాడని భయం. ఆ ప్రశ్నిస్తే మీ ఆధిపత్యం కోల్పోతారని భయం. సో మీ ఆధిపత్యాన్ని కోల్పోకుండా, మీ గౌరవాన్ని కోల్పోకుండా, మీ అధికారాన్ని కోల్పోకుండా ఉండాలంటే క్రైస్తవ్యాన్ని తొక్కేయాలి, తొక్కి నారదీసేయాలి, దేశం నుంచి తరివేయాలి. ఇదే మెయిన్ కాన్సెప్ట్. క్రైస్తవ్యంలో ఏంటంటే దేవుడి ముందు అందరూ ఒకటే, అందరూ సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదాలు ఉండవు. సో ఆ భేదాలు ఉండవు కాబట్టి, ఆ భేదాలు లేకపోతే మీ తాత ముత్తాతలు ఆ రోజు ఆధిపత్యం వహించారు కదా, ఆ ఆధిపత్యాన్ని మీరు అనుభవించలేరని, ఆ అధికారాన్ని మీరు చెలాయించలేరని, వాళ్ళు వచ్చి మేము కూడా మీతో సమానం అని చెప్పి మీ పక్కన కూర్చుంటారని భయం. ఆ భయంతో ఏంటంటే మీరు క్రైస్తవ్యాన్ని తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు. అది వాస్తవంగా చదువుకున్న ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. నిద్రలేస్తే మతం మారిండ్రు, బియ్యం బస్తాల కోసం మతం మారిండ్రు, దానికోసం మతం మారిండ్రు, దీనికోసం మతం మారిండ్రు అంటారు కానీ అసలు మతం ఎందుకు మారుతున్నారో ఒక్కసారి ఆలోచించారా? ఆలోచించరు. మీరు ఎన్ని ఆలోచించరు.